దోచుకోవాలనేటువంటిది 100కి 99 మందికి ఉండదు. ఓ 1% ఉంటారు ఎదవలు, అది పొలిటికల్ మోటివేటెడ్ ల్యాండ్ గ్రాబర్స్. మిగతా వాళ్ళందరూ కూడా ఓ భూమి కొనుక్కోవాలనుకుంటున్నారు. అవతలోడు అమ్ముతున్నాడు. అవతలోడికి అమ్మే హక్కు ఉందా లేదా అన్నది నీకు నాకెట్ట తెలుసుద్ది? అదేమన్నా మన పాఠ్య పుస్తకాల్లో ఉందా, లేకపోతే మన కాన్స్టిట్యూషన్లో ఉంటుందా? అట్లాగా లేదు, ఓ చట్టంలో ఉంటుంది. ఈ చట్టం తెలిసినోడు ఎవడు? రెవెన్యూ వాళ్ళు, రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు మాత్రం మనకేం చెప్పకుండా ఓకే చేసేస్తున్నారు. కొన్న తర్వాత ఇంకోటి వచ్చి లిటిగేషన్ పెడుతున్నాడు, ఇది అమ్మడానికి వెళ్ళేది, ఇది లేదనేసి. ఇప్పుడు ఒక ఇండస్ట్రీ పెట్టాలంటే ఒక 100 ఎకరాలు కావాల్సి వచ్చింది. ఓ డబ్బులు పెట్టినే కొంటాడు. కొన్నాక ఇందులో ఓ 10 మంది వచ్చి అది మా నాన్న వారసత్వం, మా అన్నయ్య అమ్మడానికి వీలేదని ఒకళ్ళు వస్తున్నారు, మా అక్కకి డబ్బులు రాలేదని ఇంకొకళ్ళు వస్తున్నారు, లేకపోతే ఇది సాదా బైనామా అని ఒకళ్ళు అంటున్నారు, ఎస్ఐండ్ అని ఒకళ్ళు అంటున్నారు. ఆడికి ఎట్ట తెలుసుద్ది? రిజిస్ట్రేషన్ కూడా జరిగిపోయింది, కానీ ఈ లిటిగేషన్ల కారణంగా అక్కడ ఫ్యాక్టరీ పెట్టడానికి వీలు కాదు. వాడు డబ్బులు కోట్ల రూపాయలు పూసి కొన్నాడు. మీకు లేపాక్షి నాలెడ్జ్ అబ్బ ఏంటి, లేకపోతే ఆ వ్యాన్ పిక్ గొడవ ఏంటి? ఇట్లాంటి లిటిగేషన్లే కదా. అయ్యేంటి, కేంద్ర ప్రభుత్వం సంస్థలు పెడతానంటే ఈయన వచ్చిన తర్వాత చంద్రబాబు గారు వచ్చాక 2014 అప్పుడు గిరిజన యూనివర్సిటీకి ఇచ్చిన భూములు ఇట్లాంటి లిటిగేషన్ అయినాయి. అట్లాగే తిరుపతి దగ్గర ఏదో యూనివర్సిటీకి ఇచ్చిన భూములు కూడా అట్లాగే అయినాయి, లిటిగేషన్తో ఆగిపోయినాయి. జగన్ వచ్చాక మళ్ళీ ఈ సాల్వ్ చేసి ఇచ్చాడు. ఎక్కడే ఎందుకు రైల్వే జోన్కి ఇచ్చిన భూములు కూడా అట్లా లిటిగేషన్ అయితేనే కదా జగన్ వచ్చి మార్చి ఇచ్చింది. మళ్ళీ అది బిగిన్ అయ్యేలోపు జగన్ దిగిపోయాడు.